హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 13. ఈరోజు లెక్చర్లో మనము ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏం సార్, వైట్ బోర్డ్ నుంచి లాస్ట్కి కలర్ఫుల్ ప్యానల్లోకి వచ్చారనుకుంటున్నారా? అంటే ఏం లేదు, నేను వర్క్ చేసే ప్లేస్లో ప్యానల్ బోర్డ్స్ ఉన్నాను అనమాట. వాళ్ళకి కొద్దిగా పర్మిషన్ తీసుకున్నాను. అప్పుడప్పుడు సమ్ లెక్చర్స్ అనేవి మీకు ప్యానల్ బోర్డ్స్ చేయడానికి కొద్దిగా బాగా ఎఫిషియెంట్గా చేయొచ్చు అనమాట. కాకపోతే నాకు ఈ ప్యానల్ బోర్డ్స్ అనేవి యూజ్ చేయడం ప్రాపర్గా రాదు. ఓకేనా, ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇంకా ముందు ఇంకా ఎఫిషియెంట్గా ఎలా విషయాలు తెలుసుకున్నాను. ఓకేనా, సరే చూడండి, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అండ్ ఇమాజినరీ సర్ఫేస్. ఇది ఒక ఇమాజినరీ సర్ఫేస్ అన్నమాట. దట్టు అరౌండ్ ఏ సిస్టమ్ ఆఫ్ చార్జెస్. చార్జ్ లేకపోతే చార్జెస్. ఓకేనా, అరౌండ్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఆన్ విచ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఎవ్రీ పాయింట్ ఈస్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సింగిల్ చార్జెడ్ పార్టికల్ తీసుకుని లేకపోతే సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఏమని తీసుకున్నాం. ఓకేనా, దాని చుట్టూ ఏదైనా ఒక సర్ఫేస్ ఏర్పడింది అనుకోండి. ఓకేనా, ఆ సర్ఫేస్ అనేది ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఉంది. ఏంటంటే సిస్టమ్ ఆఫ్ చార్జెస్. ఈ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ తన చుట్టుపక్కల స్పేస్ ఉంది కదా, ఇక్కడ చార్జ్ ఉంది, తన చుట్టుపక్కల స్పేస్ రీజన్ ఉంది అన్నమాట. ఓకేనా, ఆ రీజన్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏ సర్ఫేస్ దగ్గర అయితే ఏ సర్ఫేస్ దగ్గర అయితే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్ఫేస్ పైన నేను 3 పాయింట్స్ తీసుకోవాలి. ఓకేనా, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, పాయింట్ సి అన్నమాట. 3 పాయింట్స్ దగ్గర మనకి పొటెన్షియల్ ఎలా అవుతుందంటే సేమ్గా ఉంది. అలాంటప్పుడు ఈ సర్ఫేస్ని మనం ఏమంటామంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఏ సర్ఫేస్, ఇమాజినరీ సర్ఫేస్ on which the electric potential at every point is same potential ఉండాలన్నమాట. సో సేమ్ పొటెన్షియల్ ఉండాలంటే కండిషన్ ఏంటి సార్? ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ చుట్టూ ఒక సర్ఫేస్, ఇక్కడ సేమ్ పొటెన్షియల్ ఉండాలంటే ఎలా ఉండాలి? దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కండిషన్స్ ఫర్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ రావడానికి, ఆ సర్ఫేస్ ఏర్పడడానికి కండిషన్ ఏంటి సార్? దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటేనే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర సేమ్ పొటెన్షియల్ అంటాం. సేమ్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు చూడండి, విఏ ఈక్వల్స్ విబి ఈక్వల్స్ విసి. ఇప్పుడు చూడండి, విఏ మైనస్ విబి నేను చేశానంటే నాకు ఏం వాల్యూ వస్తుంది అంటే 0 వస్తుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ 2 పాయింట్స్ మధ్య తీసుకున్న పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. చూడండి, మనకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి సంబంధించి ఒక రిలేషన్ డెరైవ్ చేసాం. ఏంటంటే డివికు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. డివి అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్, విచ్ మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఏమైపోతుంది అంటే 0 అవుతుంది అనమాట. అంటే డివి ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇప్పుడు డివి ఈక్వల్స్ టు 0 అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఈ బార్ డాట్ డిఆర్ బార్ అనేది 0 అంటే ఈ డిఆర్ కాస్ థీటా అనేది 0 అవుతుంది. లేదా ఇప్పుడు నాకు 0 అవుతుందంటే ఈ అనేది 0 అయ్యే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ మైట్ బి 0 ఫర్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఏర్పడాలంటే ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవచ్చు అంటే 0 అవ్వచ్చు. లేదు సార్, ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 కాలేదు, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమైనా ఉందా అంటే సెకండ్ ఆర్ ఓకేనా, కాస్ థీటా ఈక్వల్స్ టు 0, దేర్ఫోర్ థీటా ఈక్వల్స్ టు 90 degrees. అంటే
లేదు ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనుకోండి, ఓకే, ఆర్ ఇఫ్ ఈ బార్ ఎగ్జిస్ట్, ఓకేనా, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనుకోండి, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ 90 degrees యాంగిల్ చేయాలి. అర్థమవుతుంది కదా? ఎలా సార్? చూడండి, ఇదే తీసుకుందాం, ఇది ఒక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్గా ఉండాలి. ఎందుకు పర్పెండిక్యులర్? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ Q0 ఛార్జ్ తీసుకున్నాను, స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఆర్ డిస్ప్లేస్మెంట్ చేశాను, ఓకేనా. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్ 90 degrees ఉంది, ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి స్మాల్ చేంజ్ డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్ 90 degrees ఉంటే ఇక్కడ చూడండి డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ ఈడిఆర్ కాస్ట్ థీటా, ఓకేనా. అంటే అక్కడ వర్క్ డన్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ కానీ లేకపోతే వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ, ఓకేనా, మనకేమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్? అంటే రెండు కండిషన్స్లో మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ని గుర్తించవచ్చు. ఒకటి ఏంటంటే అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అక్కడ మనం తీసుకున్న సర్ఫేస్ యొక్క ప్రతి పాయింట్కి, ఓకేనా, ప్రతి పాయింట్ దగ్గర ఎలా ఉండాలంటే 90 degrees చేస్తూ ఉండాలి, ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ సర్ఫేస్ తీసుకున్నా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ సర్ఫేస్ 90 degrees యాంగిల్ అని చేస్తూ ఉండాలి. Clear students? Then we can say that surface is said to be equipotential surface. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పటికీ కూడా ఆ సర్ఫేస్ అనేది మనకి ఏమవుతుందంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి సంబంధించి కండిషన్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఎక్స్ట్రా పేజ్, ఓకే, సారీ. చూడండి, ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఎనీ టూ equipotential surfaces do not intersect each other. ఏ టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ తీసుకున్నా సరే ఇంటర్సెక్ట్ అవ్వవు. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ V1 అనే పొటెన్షియల్ ఉందన్నమాట. మీరు ఈ పాయింట్ అన్న తీసుకోండి, ఈ పాయింట్ తీసుకోండి, దీనిపైన ఉండే ఏ పాయింట్ తీసుకున్నా సరే V1 అనే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంకొక సర్ఫేస్ తీసుకున్నాం, ఓకే, దీని యొక్క ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉందంటే V2 ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ జరిగిందో, ఓకేనా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఇప్పుడు దీనికి ఇక్కడ V1 ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉందా, V2 ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉందా? ఎప్పుడైనా సరే ఒక పాయింట్ దగ్గర ఒకే ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉండాలి. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ టూ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సర్ఫేసెస్ టు ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. లే కదా? ఎందుకంటే ఇప్పుడుగా బికాస్ అట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ it will have two electric potential values which is not possible. ఓకే సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. ఒకవేళ రెండు సర్ఫేసెస్ సేమ్ పొటెన్షియల్ ఉంది, V, ఇక్కడ కూడా V, ఇప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వచ్చా అంటే ఎస్, ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ ఈచ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఇస్ సేమ్, దెన్ దే కెన్ ఇంటర్సెక్ట్.
But here also one more condition is there, that is at the point of intersection electric field must be zero. Clear? If any two equipotential surfaces intersect అయితే then these two surfaces should have same potential and at point of intersection POI and last one simple point of intersection the electric field must be zero. సార్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎందుకు సార్ జీరో అవ్వాలి? ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవ్వకపోతే ఏమవుతుంది దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంది, ఇది ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. నేనేం చెప్పాను, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అవ్వాలంటేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే అది ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది. క్లియరా? ఇప్పుడు ఈ సర్ఫేస్ రాసి ఇప్పుడు ఈ సర్ఫేస్ రాశారు. ఓకేనా, ఈ సర్ఫేస్ ఈ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇలా వస్తుంది. చూడండి, ఈచ్ పాయింట్ ఈస్ హ్యావింగ్ టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్. ఓకేనా, ఒకవేళ వాల్యూస్ ఏమైనా సరే డైరెక్షన్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక పాయింట్ దగ్గర టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఏ రకంగా ఒక పాయింట్ దగ్గర టూ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఉన్నాయో విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇన్ ద సిమిలర్ వే at the point of intersection it has two electric field. Okay, now which is not possible. Therefore electric field must be zero at the point of intersection of two equipotential surfaces. Clear students? మీకు చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది ఉంటుంది. అంతా కూడా నేను బేసిక్ లెవెల్ నుంచి మీకు బాగా అర్థం అవ్వడానికి ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు పాయింట్ చార్జ్ వల్ల ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఎలా వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము పాయింట్ చార్జ్ యొక్క ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ డ్యూ టు పాయింట్ చార్జ్. పాయింట్ చార్జ్ యొక్క ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, దేనిపైన డిపెండ్ అవుతుంది, దాని యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది అని ఒకసారి డిస్కస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ చార్జ్ ప్లస్ క్యాపిటల్ Q అనుకుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక R అనే డిస్టెన్స్ దగ్గర ఫ్రమ్ పాయింట్ చార్జ్ Q. ఓకేనా, ఇప్పుడు నాకు R అనే డిస్టెన్స్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలంటే ఏం చేయాలంటే V ఈక్వల్స్ మన ఫార్ములా అంటే V ఈక్వల్స్ టు KQ/R. క్లియరా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, K కాన్స్టెంట్, Q కూడా కాన్స్టెంట్, R వాల్యూ అనేది వేరియబుల్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను R అనేది కాన్స్టెంట్ చేశాను అనుకో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. అంటే R వాల్యూ నేను ఎక్కడెక్కడ కాన్స్టెంట్గా తీసుకున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ A అనే పాయింట్ తీసుకున్నాను, సేమ్ R డిస్టెన్స్ ఇక్కడ తీసుకున్నాను, సేమ్ R డిస్టెన్స్ కొద్దిగా పైన తీసుకున్నాను. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ అంటే R డిస్టెన్స్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలుపుతాం, ఏ షేప్ వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ప్లేన్ పైన డ్రా చేస్తున్నాం కాబట్టి మనకు అది ఎలా కనిపిస్తుంది అంటే చూడడానికి ఒక సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే పాయింట్ చార్జ్ వల్ల R వాల్యూస్ సేమ్గా తీసుకున్నాను అనుకోండి, అది మనకి ఎలా వస్తుంది అంటే ఒక స్పెరికల్ షేప్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ చాలా దరిద్రంగా వచ్చింది, నాకు బాగా అర్థమైంది కాబట్టి నేను ఇంకోసారి డ్రా చేస్తాను. చూడండి, ప్లస్ Q అనే పాయింట్ చార్జ్ తీసుకుంటే ఏదో కొంచెం పర్లేదు. ఓకేనా, మనము ప్లస్ Q దగ్గర నుంచి R అనే డిస్టెన్స్లో అన్ని పాయింట్స్ని కనుక మనం జాయిన్ చేసామనుకోండి,
అన్ని పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు వచ్చే షేప్ ఏంటంటే స్పెరికల్ షేప్. దేర్ఫోర్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఈజ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది విత్ సెంటర్ యాజ్ అ పాయింట్ చార్జ్. క్లియర్ స్టూడెంట్స్? అంటే చూడండి, ఆర్ అనే డిస్టెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఏదో ఒకటి పెట్టాను, ఇక్కడి నుంచి మరి ఇక్కడికి మూవ్ చేసుకుంటూ వచ్చాను. ఎంత వర్క్ డన్? 0. ఎందుకంటే పొటెన్షియల్ అట్ సేమ్ పాయింట్ ఇస్ పొటెన్షియల్ అట్ ఎవ్రీ పాయింట్ ఇస్ సేమ్, దేర్ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 0. కాబట్టి నేను దీన్ని మొత్తం ఎక్కడ తిప్పుకున్నా సరే, ఆ స్పెరికల్ సర్ఫేస్ ఎక్కడ తిప్పుకున్నా సరే ఆ పాయింట్ చార్జ్ మొత్తానికి నాకు వర్క్ డన్ ఏమైపోతుందంటే 0 అవుతుంది. బికాస్ పొటెన్షియల్ అట్ ఎవ్రీ పాయింట్ ఇస్ సేమ్ అన్నమాట. స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, కేవలం ఇదొక్క ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మాత్రం ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఓకేనా, ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇంకొక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని ఏర్పడుతుంది. అంటే ఫర్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ దేర్ ఇస్ వన్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, ఓకేనా. ఇంకొక ఆర్ వాల్యూ తీసుకుని అనుకుందాం, అక్కడ ఇంకొక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మనకు కనిపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం ఎన్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ తీసుకున్నా సరే అవన్నీ కూడా మనకి ఏ షేప్లో ఉంటాయంటే స్పెరికల్ షేప్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనే డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ డిస్టెన్స్ అనుకుంది. ఆర్ఏ డిస్టెన్స్ దగ్గర దీని యొక్క ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అంటే V1, ఓకేనా. ఇక్కడ ఇది ఆర్బి డిస్టెన్స్ తీసుకుందాం, ఆర్బి డిస్టెన్స్ దీని యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V2 అనుకుందాం, ఓకేనా. అప్పుడు మనకి ఏమవుతుంది, V1 మైనస్ V2, ఓకేనా. ఇక్కడ తక్కువ ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు చూడండి, V1 మైనస్ V2 మనకి ఏమవుతుందంటే KQ బై R1 మైనస్ KQ బై R2 అంటే KQ ఇంటూ 1/R1 మైనస్ 1/R2. సరే, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందా అంటే ఆ సర్ఫేస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు, కాకపోతే ఆ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి ఇంకొక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అది మనం మైండ్లో బాగా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇది పాయింట్ ఛార్జ్ అంటున్నాం, పాయింట్ ఛార్జ్ నుంచి మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటుంది. ఇప్పుడు పవర్ వచ్చిన స్టూడెంట్స్. సరే స్టూడెంట్స్, చూడండి, ఇందాక మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం, ఈక్వి పొటెన్షియల్ సంబంధించి సర్ఫేస్ సంబంధించి. సరే చూడండి, ఇక్కడ మనం పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, పాయింట్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రేడియల్లీ అవుట్వర్డ్స్ అనేది ఉంటుంది. మీరు ఏ పాయింట్ అన్నది తీసుకోండి, రేడియల్ అవుట్వర్డ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, మీరు ఏ పాయింట్ అని తీసుకోండి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, దానికి ఎలా ఉండాలంటే 90 degrees యాంగిల్ అని చేస్తూ ఉండాలి. 90 degrees యాంగిల్, లేదా మీరు ఇదే కాదు ఏ సర్ఫేస్ అని తీసుకోండి, ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్తో ఎంత యాంగిల్ చేస్తా అంటే 90 degrees యాంగిల్ అని ఖచ్చితంగా చేస్తున్నాను, లేదా. ఇప్పుడు ఈ పాయింట్స్ ద్వారా మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ డయాగ్రామ్ ద్వారా కూడా మనకు అర్థమయ్యే విషయం ఏంటి చూడండి ఒకసారి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఓకేనా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వచ్చి ఇక్కడ హై వాల్యూ ఉంది, ఇక్కడ కొద్దిగా లో వాల్యూ ఉంది, అందుకే V1 మైనస్ V2 అనేది చేసాం. అంటే చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనకి ఎలా ఉందంటే హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ ఉంది, అది మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. దేర్ఫోర్ the direction of electric field is from high potential to low potential. ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. ఇలాంటి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఎన్ని వస్తాయంటే ఎన్నైనా వస్తాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని మనం డ్రా చేసుకోవచ్చు.
స్టూడెంట్స్ ఇది పాయింట్ చార్జ్కి సంబంధించి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి సంబంధించిన పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. ఓకేనా. ఇప్పుడు మనము ఇదే పాయింట్ చార్జెస్ని బేస్ చేసుకొని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ బేస్ చేసుకొని కొన్ని న్యూమరికల్స్ డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే చూడండి, 2 పాయింట్ చార్జెస్ ఉన్నాయన్నమాట. ఇది Q1 పాయింట్ చార్జ్, ఇది Q2 పాయింట్ చార్జ్ అన్నమాట. క్లియరా? వీటి యొక్క ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఈ రకంగా ఉంది. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఈ రెండింటి యొక్క సిస్టమ్ ఆఫ్ చార్జెస్ని బేస్ చేసుకొని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఇలా ఉందన్నమాట. ఓకే, అంటే మీరు దేనిపైన తీసుకోండి, ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనకి ఎంత ఉందంటే V అనే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంది. క్లియరా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ Q1 and Q2 if this is the equipotential surface of the system. ఈ రెండు ఛార్జెస్కి సంబంధించిన సిస్టమ్ యొక్క ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అయితే Q1కి Q2కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకేనా? చూడండి, ఈ రెండు వచ్చి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. రెండు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి ఇక్కడ వచ్చి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చి ఏ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ అనేది మనకి ఎలా ఉంటుందంటే 0 ఉంటుంది. క్లియరా? ఇప్పుడు ఈ డిస్టెన్స్ Q1 నుంచి ఏ వరకు R1 అనుకుందాం, Q2 నుంచి ఏ వరకు డిస్టెన్స్ వచ్చి R2 అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం ఇక్కడ తీయగల విషయం ఏంటంటే R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ఇఫ్ R ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ Q1 అండ్ Q2. ఓకేనా? సెకండ్ రిలేషన్ మనం తీయగలిగేది ఏంటంటే ఇప్పుడు చూడండి, EA ఈక్వల్స్ టు 0, దీనే మనం నల్ పాయింట్ అంటాం. ఓకేనా? ఆల్రెడీ మనం ఎలక్ట్రిక్ చార్జ్ అని ఫిక్స్ చేసాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0. ఓకేనా? ఇప్పుడు Q1 వల్ల I అనే పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఎంత అంటే KQ1/R1². ఇది దేనికి ఈక్వల్? ఈ పాయింట్ చార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్ కాబట్టి KQ2/R2². KK గెట్స్ క్యాన్సల్. R2/R1² equals to Q2/Q1. Therefore, R2/R1 equals to root of Q2/Q1 అన్నమాట. ఈ రిలేషన్ మనం యూస్ చేసుకుందాం. ఓకేనా? ఎలా యూస్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాబట్టి ఇప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ యొక్క పొటెన్షియల్ మనకి ఎలా V ఈక్వల్స్ టు ఈ పాయింట్ చార్జ్ వల్ల పొటెన్షియల్ మనకి ఎంత అంటే KQ1/R1, దీనివల్ల KQ2/R2. క్లియరా? మొత్తానికి ఈ 3 రిలేషన్లు ఉన్నాయి. ఈ 3 రిలేషన్లు యూజ్ చేసుకుని మనం R వాల్యూ కనుక్కుందాం. ఎందుకంటే R ఈక్వల్స్ R1 ప్లస్ R2 కదా. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి R2 ఉంది కదా, R2 మనకి రూట్ ఆఫ్ Q2/Q1 ఇంటూ R1 వస్తుంది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడేమో చూడండి, V ఈక్వల్స్ టు KQ1/R1 ప్లస్ KQ2/రూట్ ఆఫ్ Q2/Q1 ఇంటూ R1 అన్నమాట. దేర్ఫోర్ అప్పుడు నాకు V ఏమవుతుందంటే KQ1/R1 ప్లస్ KQ2, ఇది పైన రాసుకుంటున్నాం ఉంటుంది, ఇది కూడా రూట్ లోపల పంపించాను. అప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ Q2² ఇంటూ Q1/Q2/R1. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ Q2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఐ విల్ గెట్ V ఈక్వల్స్ టు KQ1/R1 ప్లస్ K రూట్ ఆఫ్ Q1 Q2/R1. ఇప్పుడు నాకు దీనిలో నుంచి R1 రావాలన్నమాట. R1 నాకు ఏమవుతుందంటే KQ1/V ప్లస్
కే రూట్ ఆఫ్ Q1 Q2 బై V ఇలా వస్తుంది నాకు. ఇప్పుడు నాకు R1 వాల్యూ ఇలా వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ నేను R1 కనుక్కోవడానికి ఇక్కడ R2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు నాకు R2 వాల్యూ కావాలంటే R1 అయితే సబ్స్టిట్యూట్ చేయొచ్చాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది, R2 ఈక్వల్స్ టు K Q2 ప్లస్ K రూట్ ఆఫ్ Q1 Q2 బై V అనేది వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటి యొక్క వాల్యూస్ని ఎత్తి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, చూడండి అప్పుడు ఏమవుతుంది, R ఈక్వల్స్ టు ఈ రెండు వాల్యూస్ కూడా మనకేమవుతాయి అంటే యాడ్ అయిపోతాయి. యాడ్ చేస్తే మనకేమవుతుంది చూడండి, కే కామన్ అయిపోతే K బై V అనేది కామన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే Q1 ప్లస్ Q2 ప్లస్ రూట్ ఆఫ్ Q1 Q2 వస్తుంది. ఓకే, therefore I can write simply as R equals to K by V into joint A square plus B square plus 2AB అంటే రూట్ ఆఫ్ Q1 ప్లస్ రూట్ ఆఫ్ Q2 హోల్ స్క్వేర్ లా రాసుకోవచ్చు. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ రకంగా కూడా క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి ఒకసారి చూసుకో. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ సేమ్ ఇదే రకంగా మనము ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ డ్యూ టు సమ్ కంటిన్యూస్ బాడీస్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ డ్యూ టు ఇన్ఫైనైట్ లార్జ్ షీట్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ లార్జ్ షీట్, దీనికి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఇన్ఫైనైట్ లార్జ్ షీట్. ఓకే, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఇన్ఫైనైట్లీ చార్జ్ లార్జ్ షీట్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనము దీంట్లోనే మనము యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఎలా వస్తుంది అని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందని డిస్కస్ చేసాం, 90 degrees ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను 90 degreesలో ఒక సర్ఫేస్, అంతా కూడా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 90 degreesలో ఒక సర్ఫేస్ని డ్రా చేసుకోవాలంటే ఏం చేయొచ్చు, దీనికి ప్యారల్గా ఇంకో ప్లేన్ తీసుకోవచ్చు. అంటే ఇది ఒక ప్లేన్ అన్నమాట. ఓకే, ఈ ప్లేన్ని ఏ అనుకుందాం, విచ్ ఈస్ అయితే డిస్టెన్స్ ఆఫ్ RA. ఇప్పుడు చూడండి, నేను ఒక పాయింట్ చార్జ్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఎలా మూవ్ చేసినా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గానే ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ సర్ఫేస్ అనేది ఎలా ఉంది, దాని పర్పెండిక్యులర్, ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకి ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది అనమాట. Therefore, for uniform electric field, equipotential surface is in form of plane parallel to charged infinite sheet. ఇన్ఫైనైట్ షీట్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఒక ప్లేన్ సర్ఫేస్ ఊహించుకుంటే అదే మనకేమవుతుంది, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికి కొద్ది దూరంలో ఇంకొక సర్ఫేస్ తీసుకున్నాను అనుకో, విచ్ ఈస్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ RB. ఈ ప్లేన్ విత్ B. ఇప్పుడు ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ రెండు సర్ఫేసెస్ మధ్య డిఫరెన్స్ కావాలంటే VA మైనస్ VB. ఆల్రెడీ మనము పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం. ఏంటంటే ఇదే మనకి ఈ బార్ డాట్ AB బార్ అని చెప్పాను. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, VA మైనస్ VB. ఓకేనా, A ఇంటూ
ఇప్పుడు చూడండి ఏబికి మధ్య మనకి డిస్టెన్స్ ఎంత అంటే సింపుల్గా ఆర్బి మైనస్ ఆర్ఏ. ఈ రకంగా మనకి ఇన్ఫైనల్ లార్జ్ షీట్ వల్ల మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి మనకి ఎలా వస్తుంది అంటే ఇది లార్జ్ ఇన్ఫైనల్ షీట్ అనుకుంటే దాని ప్యారలల్ ప్లేన్ వస్తుంది, అదొక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. నువ్వు ఎంతెంత డిస్టెన్స్లో కావాలనుకుంటే అక్కడంతా కూడా మనం ఏం చేస్తుంది ప్యారలల్ ప్లేన్స్ని మనం తీసుకొచ్చాము. అవే మనకి ఎలా యాక్ట్ అవుతాయంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఎలా యాక్ట్ అవుతాయి. సేమ్ ఇదే తరహాలో ఇన్ఫైనైట్ వైర్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ వైర్ వల్ల ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఎలా వస్తుంది డిస్కస్ చేద్దాం. చూడండి దీనివల్ల మనకి ఏ పాయింట్ దగ్గరైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు ఫార్ములా ఏదంటే ఈ బార్ ఈక్వల్స్ టు 2k λ/r యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్లీ లాంగ్ వైర్. ఓకేనా, ఆర్ కాన్స్టెంట్ చూడండి, దీని చార్జ్ డెన్సిటీ ల్యాండా కే అనే కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎవ్రీ పాయింట్ విల్ బి కాన్స్టెంట్. ఓకేనా, ఈ బార్ డాట్ డిఆర్ బార్ అంటే మామూలుగా డివి అంటే ఇక్కడ చూడండి మనం ఆర్ కాన్స్టెంట్గా తీసుకొని ఆ డిస్టెన్స్ దగ్గర మనం ఏ పాయింట్ తీసుకున్నా సరే అక్కడ అంతా కూడా ఒక సర్ఫేస్ మనకి ఎలాంటి సర్ఫేస్ ఏర్పడుతుంది చూడండి. ఎలాంటి సర్ఫేస్ ఏర్పడుతుంది అంటే ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ అని ఏర్పడుతుంది. ఆ సిలిండ్రికల్ సర్ఫేస్ చుట్టుపక్కల మొత్తం కూడా మనకి పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది. అంటే మనము ఈ వైర్కి సిలిండ్రికల్గా, ఓకేనా, ఇది సిలిండర్ సెంటర్లో ఉండేటట్టు మనము ఏ సర్ఫేస్ తీసుకున్నా సరే, ఓకేనా, పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటుంది. దేర్ఫోర్ దట్ ఈస్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. cylindrical shape is the equipotential surface for a infinitely charged wire. Clear shots? ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ఏ డిస్టెన్స్ దగ్గర తీసుకున్నప్పుడు నాకు ఒక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ వచ్చింది. అదే నేను కొంచెం డిస్టెన్స్లో తీసుకున్నాను అనుకో, ఆర్బి డిస్టెన్స్, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విఏ, దీనికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విబి అయితే మనం ఆల్రెడీ డిస్కస్ విఏ మైనస్ విబి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ వైర్ మనకైంది 2k λ log RB/RA. అవంతా కూడా ఆల్రెడీ మనం డిరైవ్ చేసి మరీ డిస్కస్ చేసామన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ వైర్ వల్ల మనకి సిలిండ్రికల్ షేప్లో మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఏర్పడుతుంది. ఇది మైండ్లో పెట్టుకుంటే చాలా అన్నమాట. అంటే ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ అనేది చార్జ్ని ఎంత మూవ్ చేసినా వర్క్ డౌన్ మనకి ఎంత అవుతుందంటే 0 అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఈ సర్ఫేస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 90 డిగ్రీ. బికాస్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఆల్వేస్ మేక్స్ యాంగిల్ 90 degrees విత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్లియర్ స్టూడెంట్స్, బాగా చూడాలనుకుంటున్నా. ఈరోజు లెక్చర్లో లాస్ట్ ఫైనల్ ప్రాబ్లమ్ చేసి ఈరోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ లాస్ట్ ఫైనల్ నెంబర్గా చేసి ఈరోజు లెక్చర్ కంప్లీట్ చేద్దాం. చూడండి, ఒక డయాగ్రామ్ ట్రై చేయబోతున్నా దీంట్లో. చూడండి ఒకసారి. ఓకే, ఓకే స్టూడెంట్స్, ఇదేంటంటే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, రెండు ఎలా ఉన్నాయంటే సెంటీమీటర్స్లోనే ఉన్నాయన్నమాట.
ఇవి మనకు 4 సర్ఫేసెస్ వేయచ్చా అంటే ఇవన్నీ కూడా ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. ఇవేంటంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ యొక్క వాల్యూస్ మనకి ఎలా ఇచ్చా అంటే దానిపైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాల్యూస్. ఇది 30 volts, ఇది వచ్చి 10 volts, ఇది -10 volts, ఇది -30 volts అనమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్యారలల్గానే ఉన్నాయి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ యాంగిల్ వచ్చి 37 degrees, ఇది ఉండే పాయింట్ వచ్చి 0,0. ఓకేనా, ఇవి కూడా హారిజాంటల్ 37 degrees వేస్తాయి, ఎందుకంటే ఇవన్నీ ప్యారలల్గా ఉన్నాయని చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు చూడండి దీని యొక్క పాయింట్ మనకి ఎలా ఇచ్చాడంటే ఇది -10,0. క్లియరా, ఇది 0,0. దీని యొక్క పాయింట్ ఎలా ఇచ్చాడంటే 0,-10, ఇది 0,-20 అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ రీజన్. ఈ రీజన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ కూడా ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అన్నాను. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉండేది. Parallel, since they are in parallel, it means that therefore electric field is uniform. Uniform electric field అన్నమాట. ఓకేనా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఏ రకంగా అయితే మనం లార్జ్ ఇన్ఫైనైట్ షీట్లో డిస్కస్ చేసామో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా అయితే యూనిఫామ్ వచ్చిందో ఇక్కడ కూడా యూనిఫామ్ వస్తుంది. ఎందుకు సార్ అంటే అక్కడ మనకి ప్యారలల్గా వచ్చాయి ప్లేన్ సర్ఫేస్. ఇక్కడ కూడా ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ అంటున్నాం, ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా 2 planes తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఓకే, బిఏబి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. బిఏ మైనస్ బిబి మనకేమవుతుంది అంటే ఈ ఇంటూ ఏబి. ఆల్రెడీ మీకు లార్జ్ షీట్లోనే మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అది ఆ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కూడా మనకి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ పోతుంది. అంటే లోయర్ పొటెన్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. స్టూడెంట్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. ఇప్పుడు ఏకి బికి మధ్య డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్సే వస్తుంది అన్నమాట. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ అది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ 37 degrees అయితే ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్ఫేస్ 90 degrees యాంగిల్ చేస్తుంది. ఇది 37 అంటే ఇది అఫ్ కోర్స్ ఎంత ఉంటుందంటే 53 degrees ఉంటుంది. క్లియరా, ఇప్పుడు ఇది 53 degrees అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఎందుకంటే దీనికి చూడండి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకేనా, ఎక్స్కి వైకి మధ్య యాంగిల్ ఎంత అంటే 90 degrees. ఇది 53 degrees అయితే ఇది అఫ్ కోర్స్ ఎంత ఉంటుందంటే 37 degrees ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ యాంగిల్ వచ్చి 37 degrees. మనం కనుక్కోవాల్సింది ఈ సైడ్ యొక్క లెంత్ మాత్రం కనుక్కోవాలి. క్లియర్, ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూడండి, ఇది 0,0, ఇది 0,-10 అంటే దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 10 ఉంది. ఓకేనా, చూడండి ఇది హైపోటెనస్ అవుతుంది, ఎందుకంటే ఇది 90 degrees. దీనికి ఆపోజిట్గా ఉండేది మనకి హైపోటెనస్ అవుతుంది. దానికి అడ్జసెంట్గా ఉండే యాంగిల్ వచ్చి 37 అంటే 10 cos 37 చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది కదా. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఏబి నాకు కావాలనుకుంటే ఇప్పుడు విఏబి అంటే విఏ మైనస్ ఏబి మనకి ఎంత 10 -10 ఈక్వల్స్ టు ఈ వాల్యూ నాకు తెలీదు. ఇప్పుడు నాకు ఏబి వాల్యూ కావాలంటే 10 cos 37. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీని వాల్యూ నాకు 20 ఈక్వల్స్ ఇంటూ 10 ఇంటూ cos 37 అంటే 4/5 రైట్. అంటే నాకు ఈ వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే 20/4 దట్టు ఇది 8 centimeters అన్నమాట. అంటే నాకు కావాల్సిన 20/0.08 meters. అంటే చూడండి ఇక్కడ రాస్తాను,
ఈ అంటే 20/0.08 అంటే 2000/8 వస్తుంది. ఓకే, 8 1 is 8 2 is 16, 4 5 20 0. E equals to 250 volt/meter. స్టూడెంట్స్ లాగ్ సింపుల్గా న్యూటన్ పర్ కూలు, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి A2 యూనిట్స్ అని వస్తాను. స్టూడెంట్స్ ఈ రకంగా ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి సంబంధించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా మనం ఎలా కనుక్కోవచ్చో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్తో కలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.